రోహిణి చంప పగలగొట్టిన విద్య. అసలు ప్రాణ స్నేహితులుగా ఉన్న విద్య రోహిణి ఎందుకు గొడవ పడ్డారో, విద్య రోహిణిని ఎందుకు కొట్టిందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి పెద్దావిడికి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి డోనర్ రావడంతో బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇక తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంది. ఇక తనకి ఎటువంటి ప్రమాదం లేదో, రేపు తనని డిశ్చార్జ్ చేద్దాము అని అంటూ ఉంటారు డాక్టర్. సరే డాక్టర్, చాలా థ్యాంక్స్, ఆ పెద్దావిడ్ని బ్రతికించారు అంటూ బాలు మీనా డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక పెద్ద ఆయన అయితే మాకున్న ఒక ఆదరువు పోయింది, రేపటి నుంచి మేము ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో కూడా తెలియడం లేదు బాబు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే మిమ్మల్ని మేం చూసుకుంటాము, కంటికి రెప్పలాగా కాపాడుకుంటాము, మీరేమీ కంగారు పడకండి అని బాలు అయితే చెప్తాడు. మీకు జరిగిన అన్యాయాన్ని అందరూ కూడా చూశారు, తెలుసుకున్నారు, మీకు ఎంతమంది సపోర్ట్గా ఉన్నారో ఇదిగో ఈ వీడియోలో అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని చూపిస్తాడు. అప్పుడు ఇక హాస్పిటల్కి ఒక అతనైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక పెద్ద ఆయన అతన్ని చూసి, రే రాజేష్ నువ్వా అని అంటూ ఉంటే, అవును తాత, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారని మీ గురించి నేను వెతుకుతూనే ఉన్నాను. ఆ రోజు నాన్న ఏదో అన్నారని మీ ఇద్దరు ఇంట్లో నుంచి వచ్చేశారు, కానీ ఆ రోజు నుంచి మీ గురించి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను తాత అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పెద్ద ఆయన మనవడైతే, అప్పుడే ఇక బాలు మీరు అని అనగానే, నేను వీళ్ళ మనవడిని, వీళ్ళ అబ్బాయి కొడుకుని, మా తాతయ్య మా నానమ్మని మా నాన్న ఏదో అన్నారని కోపగించి వచ్చేశారు. ఆ తర్వాత మా నాన్న చేసిన తప్పుని తెలుసుకొని మా నాన్నమ్మ గురించి మా తాతయ్య గురించి ఎంతో వెతికారు, ఎక్కడా కూడా కనిపించలేదు. ఇప్పుడు ఈ వీడియోలో వీళ్ళిద్దరిని చూసి నేను ఇక్కడికి వచ్చాను. నేను మా తాతయ్యని మా నాన్నమ్మని తీసుకువెళ్ళిపోతాను, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అది విని బాలు, వెళ్ళండి తాతయ్య గారు, మీ మనవడు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానంటున్నాడు, ఎక్కడో అనాథలుగా ఉండే కన్నా మీ కొడుకు మనవడి మధ్య సంతోషంగా ఉండండి, మిమ్మల్ని అన్నందుకు మీ అబ్బాయి కూడా చాలా బాధపడుతున్నాడట, మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ఇంకా ఇలా ఉండి ఇక్కడ బాధపడడం అని అంటూ ఉంటాడు బాలు. సరే బాలు, తప్పకుండా వెళ్ళిపోతాము, కానీ ఇప్పటి వరకు మాకు మీరు ఎంతో అండగా నిలబడి చాలా సహాయం చేశారు, మీ వల్లే ఈరోజు నా వాళ్ళని కలుసుకోబోతున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పెద్ద ఆయన మనవడైతే, సార్ నిజంగా మీ వల్లే ఇదంతా జరిగింది సార్, నిజంగా మీరు చాలా మంచివాళ్ళు అని ఇక బాలుకి థ్యాంక్స్ చెప్తాడు. బాలు, ఒక విషయం చెప్పాలి నీతో, ఇదిగో ఈ ఫోను మాకు చెప్పులు కుట్టించుకోవడానికి ఒక అమ్మాయి వచ్చినప్పుడు అక్కడ పడేసుకుంది, ఆ అమ్మాయి గురించి చూసాం కానీ ఆ అమ్మాయి రాలేదు, ఇదిగో ఈ ఫోను ఎవరిదో కనుక్కొని ఆ అమ్మాయికి అందచెయ్యి అని ఆ పెద్ద ఆయన చేతిలో పెడతాడు. ఫోన్ చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. ఇది మీ ఫోనేనండి అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, అవును తాత, ఈ ఫోన్ ఎక్కడుంది, ఎక్కడ కనిపించింది మీకు అని అనగానే, ఎవరో ఒక అమ్మాయి కంగారుగా మా దగ్గరికి వచ్చి చెప్పు కుట్టించుకొని ఆటో ఎక్కుతూ పడేసుకుంది, ఆ అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు అని అంటూ ఉంటాడు. అయితే ఎవరో కావాలని మీ దగ్గర ఫోను దొంగతనం చేసి శివ వీడియోని వైరల్ చేశారండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే, త్వరలోనే వాళ్ళు కూడా తెలిసిపోతారు, నిజాలు ఎన్నో రోజులు దాగవు మీనా అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి, నాన్న నా ఫోను దొరికింది అంటూ వివరంగా అన్ని విషయాలు చెప్పడంతో, ఎవరో కావాలనే చేశారా, త్వరలోనే వాళ్ళు పట్టుకొని వాళ్ళకి సరైన శిక్ష విధించాలి, మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎంత బాధపడ్డారో అంతకంత వాళ్ళు అనుభవించేలా చెయ్యండి అని సత్యమైతే అంటాడు. తప్పకుండా నాన్న, ఎవరైతే మాకు ఇంత బాధని మిగిల్చారో వాళ్ళని ఖచ్చితంగా అస్సలు కూడా శిక్షిస్తాను, వదలను అని బాలు అయితే చెప్తుంటాడు. ఇదంతా విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ, ఆ రోజు విద్య ఫోన్ని గోదావరిలో పడేశానని చెప్పింది, అంటే గోదావరిలో పడేయకుండా నాతో అబద్ధం చెప్పిందా, దాని సంగతి చెప్తాను అని ఇక విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక విద్య దగ్గరికి వెళ్ళేసరికి విద్య అప్పుడే మురళితో మాట్లాడుతూ ఉంటుంది. నీతో మాట్లాడుతుంటే టైం తెలియడం లేదు మురళి అని విద్య అంటూ ఉంటుంది.
నాకు కూడా విద్య, నిన్ను కలుసుకున్నప్పటి నుంచి కూడా ఇక నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను అని మురళి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి ఇక లోపలికి వస్తుంది. ఏ విద్య అని అంటూ పిలుస్తుంది. విద్య అయితే పలకదు. అప్పుడే ఇక ఫోన్ తీసుకొని ఏ విద్య అంటూ గట్టిగా అరవడంతో, ఏంటి అంత సీరియస్గా ఉన్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడే విద్యని చంప పగలగొడుతుంది రోహిణి. ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏంటి ఏమైంది, నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా, నా కాపురాన్ని కూల్చాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, నేనేం చేశానే అని అడుగుతూ ఉంటుంది విద్య. నువ్వేం చేసావా, బాలు ఫోన్ ఏం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. బాలు ఫోను అది అది అని తడబడుతూ ఉంటే, నువ్వు బాలు ఫోన్ని ఎక్కడో పడేసుకొని ఇప్పుడు గోదావరిలో పడేసని నాతో అబద్ధం చెప్తావా, నన్నే మోసం చేస్తావా అని నిలదీస్తూ ఉంటుంది. ఆ రోజు కంగారులో ఫోన్ పడేసినట్టున్నానే, ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమైందా, తిరిగి తిరిగి అది బాలు చేతికే వచ్చింది ఫోను అని అనడంతో, అంటే మనమే ఆ ఫోను తీసేశామని తెలిసిపోయిందా అని అడుగుతుంది విద్య. లేదు తెలియలేదు, కానీ ఖచ్చితంగా కనిపెడతాను, వాళ్ళ తాట తీస్తాను అంటున్నాడు బాలు. ఎందుకే నన్ను మోసం చేసావు, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు, ఆ రోజే నిజం చెప్పుంటే సరిపోయేది కదా, నువ్వు నన్ను నిండా ముంచేలా కనపడుతున్నావు అంటూ నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది రోహిణి. అసలు నిన్ను నమ్మి పని అప్పచెప్పాను చూడు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి, అసలు నీలాంటి దాన్ని ఇంకెప్పటికీ కూడా నమ్మకూడదు అని చెప్తూ తిడుతూ ఉంటుంది నోటికొచ్చినట్లు విద్యని. అప్పుడే విద్య రోహిణి చంప పగలగొడుతుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ, ఏంటే నేను నిన్ను మోసం చేశానా, నీకు నేను నమ్మక ద్రోహం చేశానా, నీ కాపురాన్ని నేను కూల్చాలనుకున్నానా, అలా అనుకునేదాన్ని అయితే అసలు నీ పెళ్ళి మనోజ్తో అసలు జరిగేదేంటే, ఎప్పుడూ కూడా ఆగిపోయేది. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన మోసాలు ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నీవు చేసిన మోసాల్లో నేను కూడా భాగమయ్యి ఆ పాపాన్ని పంచుకున్నాను కదే, కానీ నువ్వు ఈరోజు వచ్చి ఏదో అంతా నా వల్లే జరిగిపోయిందన్నట్టు, నువ్వు ఎవరిని మోసం చేయనట్టు, నమ్మక ద్రోహం చేయనట్టు, అబద్ధాలు ఆడినట్టు ఏంటి ఆ బిల్డప్ ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక రోహిణి షాక్ అయిపోతూ, విద్య అని అనగానే, అవునే విద్యనే మాట్లాడుతున్నాను, చిన్నప్పటి నుంచి స్నేహితులం కదా అని నీతో నేను జతగా ఉన్నాను, నువ్వు చేసే ప్రతి పనిలోనూ అబద్ధంలోనూ భాగం పంచుకొని నేను పాపాన్ని మూటకట్టుకున్నాను. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు నువ్వు నా ఇంటికి కూడా రావద్దు, నాకు ఫోన్ చెయ్యొద్దు, నీ తిప్పులేవో నువ్వు పడు, పోవే బయటికి అని వార్నింగ్ ఇస్తుంది రోహిణికి విద్య. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.